తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసినట్టయితే కన్యా రాశి వారికి లగ్నంలో కేతు, ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో తల్లికి కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే కొంత వీరికి కూడా చెడు అలవాట్లు చేసుకోవాలనిపించడం, లేదా చెడు అలవాట్లు చేసుకోవడం, చెడు స్నేహాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయి, కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి షష్టంలో శని సంచారం, ఎప్పుడైతే 6వ స్థానంలో శని ఉంటాడో ఇక్కడ కూడా కొంత అనారోగ్యాన్ని ఇస్తాడు. అయితే శత్రుజయం, మీకు ఏమన్నా శత్రువులు ఏదైనా బాధ ఉంటే వారి నుంచి చక్కటి విజయాన్ని పొందే అవకాశం ఉంది. మీలో కొంత ఆత్మస్థైర్యం, ధైర్యం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా కొంత శని అనుగ్రహిస్తున్నాడు, అయితే కొంత అనారోగ్యాన్ని కూడా ఇస్తాడు, కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ సప్తమంలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే సప్తమంలో రాహు ఉంటాడో దంపతులకి అంత అనుకూలంగా ఉండదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా చూసినట్టయితే వీరికి వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలన్నమాట. కుజుడు కూడా వీరికి